ఏమొస్తుంది? మీకేమైనా ఇబ్బందా? మాకైతే ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా మేనిఫెస్టో అనౌన్స్ చేసుకోవచ్చు, ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు, ఎవరైనా పబ్లిక్ మీటింగ్లు పెట్టచ్చు. కానీ వాళ్ళు చెప్పే అజెండా ప్రజలకి నమ్మశక్యంగా ఉన్నప్పుడే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని భయపడే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది కాదు అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. స్టార్ క్యాంపెయినింగ్ వస్తే మొత్తం కూడా విమర్శల దాడి అంతా కూడా అధికార పార్టీ మీదే ఉంటుంది. దాన్ని ఎలా? ఈరోజు ఏం కొత్త కాదండి. ఎక్కడైనా అధికార పార్టీ విమర్శలు ఎదుర్కోవటం ఈ దేశంలో మనం చూసాం. కానీ జగనన్న అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని తిట్టకుండా జగన్ గారినే తిట్టిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం. సో జగన్ గారిని చూసి కడుపు మంటతో ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు. రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, ఏం డైలాగ్ చెప్పాను కదా నగీర్లో. కాదు దానికి ఏంటి చెప్పు. విమర్శించని నోరు ఉండదు, మొరగని కుక్క ఉండదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైందా రాజా అని జగన్ గారు అదే చేస్తారు. ఎవరు ఏం విమర్శించుకున్నా తాను చెప్పిన వాగ్దానాన్ని, తాను ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటూ సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకోబోతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు 2019 నుంచి ఈ రోజుటి వరకు ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగనన్నకే సపోర్టివ్గా ఉన్నారు అంటే అర్థం అదే. సో వాడెవడో తిట్టాడని మనం తిడితే ఏముంటుంది? నేను తెలంగాణలో నించుంటే అని చెప్పి అన్నిసార్లు చెప్పుంటాడు పవన్ కళ్యాణ్. నించుంటే కదా తెలిసేది. ఆంధ్రాలో నించుంటే 2 చోట్ల ఓడిచ్చారు. తెలంగాణలో పార్టీని నించోబెడితే బర్రె లెక్క కన్నా తీసిపోయాడు. అంటే ఎంత మీ మీడియా హైప్ చేసిన పవన్ కళ్యాణ్ని, లోకేష్ని జాకీలు పెట్టి ఎత్తాల్సిందే కానీ ఆ జాకీలు ఇరిగిపోతున్నాయి. వాళ్ళు మాత్రం పైకి రావట్లేదు. అంటే అధికార పార్టీలో సంబంధించి సీటు రానటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారని ఆ అధ్యక్షుడు కూడా చెప్పారు. అదే సునకానందం, పచ్చ ఛానళ్ళ సునకానందం. ఇప్పటి వరకు 170 చోట్ల అనౌన్స్ చేయలేకపోయారు. సో ఎక్కడైనా ఎవరైనా కొట్టాడుకొని బయటకు వస్తే వాడికి సీట్ ఇద్దామా అనే ఆలోచన. సో అలా ఎవడొచ్చినా కూడా వాడి ఓడిపోవడం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు, జగనన్న అజెండాతో గెలిచిన 23 మంది డబ్బు కోసం, పదవుల కోసం తెలుగుదేశం పార్టీకి వెళితే 2019 ఎన్నికల్లో ప్రజలు వాళ్ళని చిత్తుగా ఓడించారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడి నుంచి పోయేవాడికి రాజకీయంగా సూసైడ్ చేసుకున్నట్టే తప్ప మరొకటి కాదు. ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేసేవాడు, ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడినే ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు, ఇష్టపడతారు. అలాంటి జగనన్నతో ఉంటే ఒక ఎమ్మెల్యే ఎంపీయే కాదు కదండి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, కార్పొరేషన్ చైర్ ఉన్నాయి. ఎవరికి ఏం సరిపోతుంది, ఏ టైంలో ఎవరికి ఏం ఇవ్వాలో జగనన్నకు తెలుసు. ఫస్ట్ టైం నాకు కూడా జిల్లాలో మరి సమీకరణ వల్ల మినిస్టర్ ఇవ్వలేనప్పుడు ఏపీఐసి చైర్పర్సన్ ఇచ్చారు. సో జగన్ గారికి తెలుసు ఎవరితో ఎలా ప్రజలకి సర్వీస్ చేయించాలి అని. అంతేగాని పదవులే పరమావధిగా పార్టీలు మారేవాడికి ఎప్పటికీ కూడా రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ముందు రోజా నగిరికి అభ్యర్థి లేదు. ఇప్పుడు రోజాకి నగిరిలో సర్వే చేస్తే వైసీపీ సర్వే 25,000 ఓడిపోతుంది, టీడీపీ సర్వే 40,000 ఓడిపోతుంది, వాళ్ళ కుటుంబ సర్వే చేసి 50,000 ఓడిపోతుందంట. రోజాకే సీట్లు అభ్యర్థులు లేరు ఈసారి. మాకు అభ్యర్థులు ఇప్పుడే చెప్పాం కదా, టీడీపీలో 5 ఉన్నారు, జనసేనలో 3 ఉన్నారు, రాష్ట్రంలో చిట్టే ఉంది. ప్రతి చోట అభ్యర్థులు పోటీ పడుతున్నారు, చాలామంది పార్టీలు చేరుతున్నారు. అభ్యర్థులు మాకు లేక కాదు, మీకు అభ్యర్థులు లేక మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అభ్యర్థులు. ఇప్పుడు నగరికి రోజాకి సీట్ లేదు. ఆమె ఎన్ని బ్యాటింగ్ చేసినా, ఎన్ని బౌలింగ్ చేసినా సీట్ లేదు. ఆమె ఓడిపోతుంది. సర్వేలో రోజా 20,000కు పైగా ఓడిపోతుందని చెప్పి ఐప్యాక్ సర్వే ఇచ్చింది. జగన్మోహన్ అంత మంచోడేం కాదు, ఓడిపోతున్నా తెలిసి సీట్ ఇవ్వడానికి సొంత చెల్లినే పక్కన పెట్టినాడు ఆయన రాజకీయం కోసం. కాబట్టి ఖచ్చితంగా మీ నగరికి ముందు అభ్యర్థి చూసుకోండి. ఎవరు అభ్యర్థి, నువ్వైతే కాదు, ఏ అభ్యర్థి మీరు చూసుకోండి. నేను చెప్పాను, ఆర్జీ ఒక పిచ్చోడండి. అతను జగన్మోహన్ రెడ్డి దగ్గర మంగళగిరిలో 1 ఎకరా స్థలం ఇచ్చాడంట సినిమా తీయమని చెప్పి. ఇప్పుడు వ్యూహం సినిమా తీస్తాడు. రేపు ఫిబ్రవరిలో యాత్ర 2 అని ఒక సినిమా వస్తుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా, ఆయన గొప్పతనం. అది మేము అడిగాం రాజ్మోహన్ ఆర్జీవిని, అయ్యా సినిమా కరెక్ట్గా సినిమాలాగే తీసుంటే కోడి కత్తి సీన్ కానీ, లేకపోతే బాబాయ్ హత్య సంఘటన కానీ, లేకపోతే నీ ఇంట్లో ఏమేమి జరిగినాయో ఆ సీన్లు కానీ, నువ్వు పాదయాత్ర చేసి ముద్దులు ఇచ్చిన హామీ సీన్ కానీ,
ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో చేసిన హామీలు కానీ ఇవన్నీ కూడా చూపించు మాకు. అవన్నీ చూపిస్తే నిజంగా వ్యూహం సినిమా రియాలిటీ చూపించాను అనుకుంటా. ఆర్జీ అన్నాడు పిచ్చోడండి. నిన్న హైదరాబాద్ తెలంగాణలో టీడీపీ జనసేన కార్యకర్తలు పోయి రారా చూసుకుందామంటే ఇంట్లో నుంచి బయట ఊరికే షోలు మాట్లాడతాడు. ఆర్జీవికి చాలా దగ్గరలో మూడిపోయిన రోజులు ఉన్నాయి. అతను అంత ప్రేమ ఉంటే నేను చెప్పాను నిన్న మొన్న, నీకు అంత ప్రేమ ఉంటే అంబటి రాంబాబు రోజా పెట్టుకొని వైసీపీ గోవిందా గోవిందా సినిమా తీసుకో. ఎందుకంటే 30 ఏళ్ళ క్రితం గోవిందా గోవిందా సినిమా వచ్చింది, రోజా చెప్పింది. నేను అప్పుడు గోవిందా గోవిందా సినిమా చూసి ఫ్యాన్ అయినా అనింది. మళ్ళీ తీసుకో వైసీపీ గోవిందా గోవిందని తీసుకో, దాంట్లో అందమా అందమా సాంగ్ ఉంది, మీ ఇద్దరు మందమా మందమా ఎగురుకోండి, మేము వద్దున్నామేమి చేసుకోండి. ఆర్జీవిని పట్టించుకునే పరిస్థితుల్లో ఆ సినిమా ఏ విధంగా ప్రజలు దాని మీద లావడ ప్రాబ్లం రాబోతుంది. థియేటర్లో రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. అదే చెప్తున్నాం కదా, ఎవరికి ఇచ్చినా తిరుపతి 70 నుంచి 80 మెజార్టీ గెలిపించుకుంటాము. టాక్ ఉంటుంది రకరకాలు చెప్తున్నాం కదా, టాకులు పట్టించుకోం. చివరిగా ఇద్దరు అధినాయకులు కూర్చోబెట్టి జనసేనకి ఇస్తే టీడీపీ చేయాలి, టీడీపీ జనసేన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం బాగుండాలి, తిరుపతిలో ప్రదేశంలో కానీ ఇంక చోట రాక్షస రాజ్యం పోవాలి, బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలని ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా అధినాయకులు కూర్చోబెట్టి మాట్లాడితే 100% చేస్తారు. 1000% జనసేన సీట్ అయితే టీడీపీ మాకు పనిచేస్తుంది, టీడీపీ సీట్ అయితే జనసేన పనిచేస్తుంది. రాష్ట్రంలో జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారం తీసుకురాబోతున్నాం. ఏదో ఒకటో రెండో ఆటుపోటుంటే కూర్చొని సత్తు చేసుకుని మాట్లాడుకుందాం, ఇది మాది వాస్తవం. కానీ దయచేసి రూమర్లు పుక్కార్లు చక్కర్లు కొడుతూ నమ్మకండి. ఎవరు ఆందోళన చెందిన అవసరం లేదు. సంక్రాంతి పోయినాక నిజమైన అభ్యర్థులు ఎవరో సర్వే జరుగుతోంది, ఆ సర్వేలు ప్రకటిస్తారు. దాని మించి సంతోషం లేదు ఇక మాకు. కళ్యాణ్ గారు తిరుపతి నుంచి పోటీ చేసి దాని మీద సంతోషం లేదు కదా. భారీ 1 సైడ్ గెలుస్తాం మేము. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి అయితే తిరుపతిలో ప్రజలు చదువుకునే ప్రజలు ఉన్నారు, తిరుపతిలో మార్పుకునే ప్రజలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, సామాజిక వర్గం కానివ్వండి, యూత్ కానివ్వండి, ప్రతి ఒక్కరు మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అంటే ఆశీర్వదిస్తారు. కాబట్టి 100% పవన్ కళ్యాణ్ గారు తిరుపతి అయితే ఇంకా ఆలోచన లేదు. 1,00,000 ఓట్లు కొడతాం తిరుపతి అయితే, 1,00,000 ఓట్లు మెజార్టీ స్వీప్ చేస్తాం తిరుపతి, 1 సైడ్ చేస్తాం. కళ్యాణ్ గారు పోటీ చేసే ఆలోచన అయితే చూడాలి. ఆయన చెప్పుకున్నాం, అన్ని సర్వేలు జరుగుతుంది ఆయన దగ్గర కూడా, మేమే ఖాళీగానే. కరెక్ట్గా సంక్రాంతి పోయినాక మంచి రోజులు అయితే అందరికీ రాబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన. ప్రియతమ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక ఆడుదామన ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఏ వైసీపీ నాయకులు చూసినా బ్యాట్లు బాల్ ఎత్తుకుని తిరుగుతున్నారు చేతుల్లో. ఏం సాధించాలని చెప్పి ఆడుదాం ఆంధ్ర. ఆంధ్ర ప్రజలతో ఆల్రెడీ ఆడుతున్నారు మీరు అందరూ, మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీరందరూ ఆడుతున్నారు. మళ్ళీ ఆడుదాం ఆంధ్ర కొత్త కాన్సెప్ట్ ఏంది, దానికి మళ్ళీ కొన్ని 100 కోట్లు ఖర్చు. మేమేమడుగుతున్నామంటే, మీరు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంగన్వాడీ టీచర్లు 15 రోజులు సమ్మె చేస్తున్నారు, వాలంటీర్లు సమ్మె చేస్తున్నారు, కొత్తగా ప్రైవేట్ టీచర్లు దీక్ష గుచ్చుకున్నారు. అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఉంటే మీరు మాత్రం కనీసం ఇన్నిత జ్ఞానం లేకుండా బ్యాట్లు బాల్ ఎత్తుకు క్రికెట్ నేర్పించుకుంటారు. ఇలా ఆడాలి మనం ప్రజలతో అని అంటున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటి? యువతకి నేను రాగానే యువతకి ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అన్నీ ఇస్తా అని చెప్పి గతంలో ఆయన చేసిన పాదయాత్ర ముద్దుల యాత్రలో హామీలు ఇచ్చారు. ఈరోజు ఏంటి పరిస్థితి? జాబ్ క్యాలెండర్ అడిగితే కేసులు పెడతారు ప్రతిపక్షాల మీద, జాబ్ క్యాలెండర్ అడిగి విద్యార్థుల్ని బెదిరిస్తారు. మేము ఏమడుగుతున్నామంటే, మీ వల్ల అంటే చేత కాదు, ఇంకొక 2-3 నెలలు మీ ప్రభుత్వం దిగిపోతారు, జాబ్ క్యాలెండర్ రాదు, పాడు రాదు, ఉద్యోగాలు ఇవ్వరు యువతకి. కనీసం ఆ ఖర్చు పెట్టే 100 కోట్లు కనీసం ఆ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తలా ఒక 25,000-30,000 ఇవ్వండి. ఎట్టు మీరు ఉద్యోగి, మీరు వాళ్ళకి ఏదో ఒక పథకం కింద జగనన్న చేదోడో, జగనన్న తోడో, ఏదో ఒక తోడో పాడో ఏదో ఒకటి ఒక 25,000-30,000 ఇవ్వచ్చు కదా. అట్టిస్తేనా కనీసం ఈ రాష్ట్రంలో యువతకి కనీసం నూతన సంవత్సరం వస్తుంది, సంక్రాంతి వస్తుంది, పండుగల బట్టలు కొనుక్కుంటారు, నూతన సంవత్సరం బట్టలు కొనుక్కుంటారు, ఏదో మంచి చెడ్డ కార్యక్రమాలు ఉంటాయి, ఇవ్వచ్చు కదా. ఎట్టో మీరు ఉద్యోగాలు లేరు, ముసలోళ్ళు పింఛన్లు ఇస్తామంటారు, నిరుద్యోగులకు ఏమి ఇచ్చారు? అందుకే అంటున్నాం, మేము జనసేన పార్టీ తరఫున మీకు ఐడియా లేకపోతే కొంత సలహా ఇస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మీరు డబ్బుల్ని
నిరుద్యోగ యువతలకు కానీ ఇచ్చుంటే ఈరోజు కనీసం వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు. మీరు ప్రజలకి మోసం చేశారు. ఏ విధంగా ఆడుదాం ఆంధ్రాని సిగ్గు లేకుండా క్యాప్షన్ పెట్టి నిన్న మనం చూసుంటాం. పర్యాటక శాఖ మంత్రిని ఆయన బ్యాట్ ఇవ్వడం, ఆమెకి ఏదో ఎప్పుడు బ్యాటింగ్ అన్నట్టు ఆమెకి బ్యాట్ ఇచ్చి ఈయన బాల్ వేయడం, బాల్ బయలుదేరి సిద్ధార్థ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాల్ వేయడం, వాడు ఒకసారి బాల్ వేసి ఇలా పెట్టుకుని ఇలా కొట్టాలమ్మా అంటే అబ్బా ఆమె ఎన్ని సంచుల్లో కొట్టుంటుంది. ఆమెను బ్యాట్ ఇచ్చి నడిపిస్తుంటే సేమ్ ఉంటుంది. ఇవన్నీ జనాలు చూస్తున్నారు. అబ్బా ఏం తెలియదు అనుకుంటేట జనాలు చూస్తున్నారు. మీరు ఆడే బ్యాటింగు, మీరు చేసే బౌలింగు, ఫీల్డింగు అంతా మాకు తెలుసు కదా. అలా ఏంది అవన్నీ కాదు. ఆయన బాల్ వేస్తే ఆయన బ్యాట్ కొడితే ముఖ్యమంత్రి పక్క క్లాస్ ఇక్కడ కొట్టాడు, ఆయన మీద వరల్డ్ కప్ కొట్టినట్టు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆడుదాం ఆంధ్ర అనేది అట్టర్ ఫ్లాప్ కార్యక్రమం. దీన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఆడుదాం. 2 చోట్ల ఓడిపోయినారు. పవన్ కళ్యాణ్ మాకు భయం లేదు, జనసేన పార్టీ భయం లేదని చెప్పిన వైసీపీ పార్టీ నాయకులకి ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు మీరు భారతీయ జనసేన పార్టీ అని ఒక పార్టీ రిజిస్టర్ చేయించి పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధ్యక్షుని పెట్టి బకెట్ గుర్తు తీసుకొచ్చి పెట్టి మీరు పోటీ చేయిస్తారంటే ఏ విధంగా భయపడ్డారు మా గాజుల సింబల్కి. మీరు 850 ఓట్లు కూకట్పల్లిలో అతనికి వచ్చింది. అతను ఎవరో తెలియదు అభ్యర్థి. అసలు అతనికి ఏజెంట్ కూడా లేడు అక్కడ. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి భయపడి వాళ్ళు ఆడుతున్న డ్రామా. మేము చెప్తున్నాం కదా, ఈ బకెట్లు ఈ సొంబులు అన్నీ కూడా తిరగబడి కొడతారు మిమ్మల్ని ప్రజలు. మీరు ఏ సింబల్ ఇచ్చినా ఆ సింబల్తో కొడతాం. అది పెద్ద ట్రాప్. అది ప్రజలు తెలుసుకోవాలి. గాజు గ్లాసు గుర్తుకే ఓటేయాలి జనసేన పార్టీకి. ఎక్కడైతే గాజు గ్లాసు పోటీ చేస్తే లేదా ఎక్కడ సైకిల్ గుర్తుంటే అక్కడ సైకిల్ గుర్తు ఓటేయాలి. కానీ ఈ బకెట్ అనేది ఆ బకెట్లతోనే వైసీపీ నాయకులు కొడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఫైనల్గా ఈ ఆడుదాం ఆంధ్ర అనే విషయం మీద ఇందాక ఒక అధికారి నాతో మాట్లాడుతూ చెప్పాడు, ఇది ఒక 450-500 కోట్ల స్కామ్ ఇది అన్నాడు. రేపు మా అధికారం రాగానే ఫస్ట్ కేసు ఆ స్కామ్ బయట తీస్తాం. ఎవరికి ఇన్ని కోట్లు ఇచ్చారు. ఒక బాలు బ్యాట్కి 500 కోట్లు అవుతుందా? గ్రౌండ్లో నీళ్ళదే, గ్రౌండ్ వీలవే. భోజనాలు ఆ స్థానిక ఎమ్మెల్యే పెడుతున్నాడు. అక్కడున్న ఎమ్మెల్యేలు అభ్యర్థులు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే. బ్యాటుకు బాల్కి 500 కోట్లు అంట. వాడు అదే బ్యాట్ బంగారు బ్యాట్ ఏమైనా అవన్నీ కూడా విచారిస్తాం. రేపు ఎంక్వైరీ చేస్తాం. వదిలే ప్రసక్తే లేదు. ఆడుదాం ఆంధ్ర కాదు, ఆడుదాం వైసీపీ వాళ్ళతో.